బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆల్సో వచ్చాడు ఫ్రమ్ ఏఎస్సి. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే సెక్షన్ 126 ఆఫ్ టీపెక్ట్ యాక్ట్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. సో బేర్ టెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ వెన్ గిఫ్ట్ మే బి సస్పెండెడ్ ఆర్ రివోక్డ్. సో అసలు ఏంటంటే బేర్ టెక్స్ట్ బేర్ యాక్ట్ the donor and donee may agree that on the happening of any specified event అంటే డోనర్ ఇంకా డోనియర్ అగ్రీ చేస్తున్నాను దేని మీద ఒక స్పెసిఫైడ్ ఈవెంట్ అయినప్పుడు విచ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద విల్ ఆఫ్ ద డోనర్. అంటే అది విల్ ఆఫ్ ద డోనర్ అంటే డోనర్ యొక్క ఇష్ట ప్రకారం జరగదు. A gift shall be suspended or revoked, but a gift which the parties agree shall be revocable wholly or in part. అంటే ఈ గిఫ్ట్ అనేది సస్పెండ్ అన్న అవ్వచ్చు, లేదంటే రివోక్డ్ అన్న అవ్వచ్చు, అంటే తిరిగి వెళ్ళిపోవచ్చు డోనర్ దగ్గరికి. కానీ ఒక గిఫ్ట్ అనేది విచ్ పార్టీస్ అంటే ఇద్దరు పార్టీసే అగ్రి చేస్తారు అనమాట. రివోక్ అవ్వచ్చు అని, రివోకబుల్ హోల్లీ అంటే మొత్తానికైనా లేదంటే పార్ట్కైనా అట్ ద మేయర్ విల్ ఆఫ్ ద డోనర్ అంటే డోనర్ యొక్క మేయర్ విల్లో. ఈజ్ వాయిడ్ హోల్లీ ఆర్ ఇన్ పార్ట్ అంటే అది అనేది హోల్గా అన్నా కానీ కొంచెం అన్నా కానీ వాయిడ్ అయిపోద్ది యాజ్ ద కేస్ మేబీ అంటే కేస్ ప్రకారం. A gift may also be revoked in any of the cases, say want or failure of consideration. అంటే ఇప్పుడు గిఫ్ట్ అనేది ఇలాంటి కేసెస్లో కూడా రివోక్ అవ్వచ్చు, సేవ్ వాంట్ అన్నా లేదంటే కన్సిడరేషన్ ఫెయిల్యూర్ ఆఫ్ కన్సిడరేషన్ అయినా. ఇన్ విచ్ ఇఫ్ ఇట్ వర్ ఏ కాంట్రాక్ట్ ఇట్ మైట్ బి రిసెండెడ్ అంటే ఒకవేళ అది కాంట్రాక్ట్ అయింది అనుకో దాన్ని రిసెండ్ అంటే రద్దు చేయొచ్చు. సేవ్ యాజ్ అఫోర్సెడ్ అంటే పైన చెప్పిన దాని ప్రకారం ఎ గిఫ్ట్ కెనాట్ బి రివోక్డ్ అంటే ఒక గిఫ్ట్ అనేది రివోక్ అవ్వరాదు. నథింగ్ కంటైన్డ్ ఇన్ దిస్ సెక్షన్ షెల్ బి డీమ్డ్ టు ఎఫెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద ట్రాన్స్ఫరీస్ ఫర్ కన్సిడరేషన్ వితౌట్ నోటీస్. అంటే నథింగ్ కంటైన్డ్ ఇన్ దిస్ సెక్షన్ షెల్ బి అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ కన్సిడరేషన్ అంటే డబ్బు పరిహారం ఇచ్చి కొనుగోలు చేసిన వ్యక్తి అదే ట్రాన్స్ఫర్. నెక్స్ట్ అసలు ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? ఉచితంగా గిఫ్ట్ లాగా కాకుండా కొనుగోలు చేసి హక్కు పొందినవాడు. వితౌట్ నోటీస్ అంటే ఆ వ్యక్తికి అసలు సమస్య వివాదం పూర్వ హక్కులు ఉన్నాయనే విషయం తెలియకుండా కొనుగోలు చేసిన వాడు. నోటీస్ అంటే యాక్చువల్ నాలెడ్జ్ తెలుసుకోవడం అనమాట. కానీ కన్స్ట్రక్టివ్ నాలెడ్జ్ సాధారణంగా తెలుసుకోవాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు మీనింగ్ ఈ సెక్షన్లో ఉన్న పరిమితుల ఆంక్షలు వంటివి నిజమైన కొనుగోలుదారులు హక్కులకు పరిహారం ఇచ్చి తెలియకుండా కొనుగోలు చేసిన వారికి హాని కలిగించవు రైట్. ఇలస్ట్రేషన్స్ సో తెలుగు మీకు అర్థమై ఉంటుంది. సో ఏ గివ్స్ ఏ ఫీల్ టు బి అంటే ఇప్పుడు మనకి ఏ అనే పర్సన్ ఇప్పుడు ఏ అనే పర్సన్ బి అనే పర్సన్కి ఒక ల్యాండ్ ఇస్తారు రైట్. ఒక ఫీల్డ్ మీన్స్ ఒక ల్యాండ్ రైట్. ఒక ల్యాండ్ ఇచ్చినప్పుడు రిజర్వింగ్ టు హిమ్సెల్ఫ్ అంటే అతనికి కొన్ని రైట్స్ ఉంటాయి విత్ బీస్ అసెంట్ అంటే బి యొక్క అనుమతితో అతను కొన్ని రైట్స్ తీసుకున్నాడు. ద రైట్ టు టేక్ బ్యాక్ ద ఫీల్డ్ ఇన్ కేస్ బి అండ్ హిస్ డిసెండెంట్స్ డై బిఫోర్ ఏ అంటే ఒకవేళ కనుక ఏం రైట్ అంటే బి యొక్క డిసెండెంట్స్ ఉంటారు కదంటే లీగల్ హెయిర్స్ బి యొక్క డిసెండెంట్స్ ఇంకా బి ఏ కన్నా ముందే చనిపోయారనుకో అప్పుడు ఆ ల్యాండ్ అనేది ఏకి తిరిగి వెళ్ళిపోద్దని అర్థం. సో బి డైస్ వితౌట్ డిసెండెంట్స్ అంటే బికి డిసెండెంట్స్ లేరు. ఇప్పుడు బి చనిపోయారు అనుకో ఇన్ ఏస్ లైఫ్ టైం ఏ బతుకున్నప్పుడే ఏ మళ్ళీ వెనక్కి తీసేసుకోవచ్చు ల్యాండ్ని రైట్. నెక్స్ట్ ఏ గివ్స్ ఎ ₹1,00,000 టు బి అంటే ఇప్పుడు ఏ అనే పర్సన్ ₹1,00,000 ఇస్తారనమాట. ఏ అనే పర్సన్ ₹1,00,000 బికి ఇస్తారనమాట. సో ఏ బికి 1,00,000 రైట్. ఏ బికి ₹1,00,000 ఇస్తారు. రిజర్వింగ్ టు హిమ్సెల్ఫ్ అంటే ఇందాకట్లాగా ఒక కండిషన్ మీద విత్ బీస్ అసెంట్ బి యొక్క ఒప్పుకోవడంతో బి యొక్క అగ్రీనెస్తో ద రైట్ టు టేక్ బ్యాక్ అట్ ప్లీజర్ ₹10,000 అంటే ₹10,000 తీసుకోవచ్చు ఏ అని చెప్పి ఒక డీల్ ఒక కండిషన్ అవుట్ ఆఫ్ ద ల్యాక్. ఈ 1,00,000లో ఒక 10,000 రైట్ ఒక 10,000 తీసుకోవడం. అండ్
ఆ గిఫ్ట్ అనేది ఓన్లీ 90,000 అనమాట అప్పుడు. బట్ ఈస్ వాయిడ్ యాజ్ టు ద రూపీస్ 10,000. అంటే తను గిఫ్ట్లో ఓన్లీ 1 lakh వాడేసుకోకూడదు, ఓన్లీ 90,000 వాడాలి. ఎందుకంటే 10,000 అనేది ఏకి బిలాంగ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూసేద్దాం. Section 126 explanation with examples. Agreement for suspension and revocation. The donor and donee may mutually agree that a gift will be suspended or revoked if a specified event happens, provided the event does not depend on the will of the donor. అంటే ఒకవేళ కనుక ఏమైనా స్పెసిఫైడ్ ఈవెంట్స్ జరిగాయి అనుకో, అప్పుడు డోనర్ అండ్ డోనీ అనే వాళ్ళు ఇద్దరు మ్యూచువల్గా అగ్రి అయి ఉండాలన్నమాట. అంటే ఆ గిఫ్ట్ అనేది వెనక్కి రావడానికి, రివోక్ అవ్వడానికి. ద ఈవెంట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద విల్ ఆఫ్ ద డోనర్. అంటే ఈవెంట్ అనేది విల్ ఆఫ్ ద డోనర్ మీద డిపెండ్ అయి ఉండదు. ఎగ్జాంపుల్, ఏ గిఫ్ట్స్ ల్యాండ్ టు బి. అంటే ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి ల్యాండ్ గిఫ్ట్ చేస్తాడు, విత్ కండిషన్ దట్ ఇఫ్ బి డైస్ బిఫోర్ ఏ ద గిఫ్ట్ విల్ బి రివోక్డ్. అంటే కనుక బి ఏ కన్నా ముందు చనిపోతే అప్పుడు ద గిఫ్ట్ విల్ బి రివోక్డ్. అంటే గిఫ్ట్ అనేది రివోక్ అయిపోద్ది అనమాట, అంటే ఏకి వెళ్ళిపోద్ది. దిస్ ఇస్ వ్యాలిడ్ బికాస్ ద ఈవెంట్ బీస్ డెత్ బిఫోర్ ఏ ఈస్ అన్సర్టెన్ అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద డోనర్స్ విల్. అంటే ఇది అనేది వ్యాలిడ్ అవుతుంది ఎందుకు, బీస్ డెత్ అనేది ఏ కన్నా ముందు, బి అనే అతను ఏ కన్నా ముందు చనిపోవడానికి అది అనేది అన్సర్టెన్, అది అనేది కావాలని చేసేది కాదు కదా. అందుకని ఇప్పుడు ఇన్వాలిడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏ గిఫ్ట్ ఏ హౌస్ టు బి విత్ కండిషన్ దట్ వెన్ ఎవర్ ఐ విష్ ఐ కెన్ రివోక్ దిస్ గిఫ్ట్. అంటే ఏ అనే పర్సన్ బి అనే పర్సన్కి ఒక గిఫ్ట్, లైక్ ఒక గిఫ్ట్ని ఇస్తాడు, ఒక హౌస్. అప్పుడు ఏం చెప్తాడంటే, నేను నాకు గిఫ్ట్ ఏంటంటే వెన్ ఎవర్ ఐ విష్ ఐ కెన్ రివోక్ దిస్ గిఫ్ట్. అంటే నాకు నచ్చినప్పుడు నేను ఈ గిఫ్ట్ నాకు తీసేసుకోవచ్చు అంటారు. ఇది అనేది వాయిడ్, దిస్ ఇస్ వాయిడ్ బికాస్ రివోకేషన్ ఈజ్ అట్ ద మేర్ విల్ ఆఫ్ ద డోనర్ విచ్ ఇస్ ప్రోహిబిటెడ్. అంటే ఇది అనేది డోనర్ యొక్క విల్కి కాబట్టి ఇది అనేది ప్రోహిబిట్ అయి ఉంటుంది అనమాట. రైట్. ఇప్పుడు గిఫ్ట్స్ రివోకబుల్ అట్ విల్ ఆర్ వాయిడ్. అంటే గిఫ్ట్స్ అనేవి రివోకబుల్ అంటే ఇష్టపూర్వితంగా చేసే మాత్రం, అంటే వాళ్ళు కావాలని ఎప్పుడు పడితే అప్పుడు తీసేసుకున్న మాత్రం వాయిడ్ అయిపోతాయి. గిఫ్ట్ మే బి రివోక్డ్ లైక్ కాంట్రాక్ట్. అంటే కాంట్రాక్ట్లో కూడా రివోక్ అవ్వచ్చు. అండ్ గ్రౌండ్స్ ఇంక్లూడ్, ఇందులో ఏమేమి గ్రౌండ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయంటే ఫ్రాడ్, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, మిస్రిప్రజెంటేషన్, కోయర్షన్. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏ డొనేట్స్ ల్యాండ్ టు బి బికాస్ బి ఫాల్స్లీ క్లెయిమ్డ్ హీ వాజ్ ఏస్ క్లోజ్ రిలేటివ్. లేటర్ ఏ ఫైన్స్ ఇట్ వాస్ ఫ్రాడ్. అంటే ఏ డొనేట్స్ ల్యాండ్, ఏ అనే వ్యక్తి బికి ల్యాండ్ డొనేట్ చేస్తే, ఎందుకు బి అనే అతను ఏం చెప్తాడంటే, నేను ఏకి నిన్న ఈ చుట్టాన్ని నువ్వు నాకు ల్యాండ్ డొనేట్ చేయండి అంటాడు, కానీ అది అబద్ధం. సో దాని తర్వాత డొనేట్ చేసిన తర్వాత ఏ అనేది ఫ్రాడ్ అని చెప్పి కనబడుతుంది. గిఫ్ట్ కెన్ బి రివోక్డ్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ఫ్రాడ్. అంటే గిఫ్ట్ అనేది ఫ్రాడ్ కింద అయితే రివోక్ అవుతుంది అనమాట. ఇన్ లా, అంటే లా, నెక్స్ట్ ఇన్ లా రివోక్ మీన్స్ టు అఫీషియల్లీ క్యాన్సిల్ ఆర్ విత్డ్రా సంథింగ్. రివోక్ అంటే అఫీషియల్గా క్యాన్సిల్ చేయడం, లేదంటే ఏమైనా విత్డ్రా చేసుకోవడం, తిరిగి తీసుకోవడం. సచ్ as లా, పర్మిట్ ఆర్ అగ్రిమెంట్ మేకింగ్ ఇట్ నో లాంగర్ వ్యాలిడ్. అంటే లా అన్న, పర్మిట్ అన్న, అగ్రిమెంట్ అన్నా కానీ అది ఇంకా వ్యాలిడ్లో ఉండదు. ఇట్స్ ఎ ఫార్మల్ యాక్ట్ ఆఫ్ ఎండింగ్ ఆర్ యాన్యులింగ్ సంథింగ్ ప్రీవియస్లీ ఇన్ ఎఫెక్ట్. అంటే ముందేమన్నా ఎఫెక్ట్ అయి ఉంటుంది కదా ప్రీవియస్గా, దాన్ని ఎండ్ చేయడం అనమాట. సో ఇదనమాట ఈ వీడియో. ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.